హలో అండి, నమస్తే. అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటా ఫ్రెండ్స్. నేనైతే బాగున్నా. బోండా చేస్తున్నాండి, మైసూర్ బోండా. ఇది హైదరాబాద్లో చేస్తారు, మా సైడ్ ఎక్కువ చేస్తారు. ఇది చూపిస్తున్నా చూడండి. నేను 2 కప్పుల మైదా తీసుకున్నా ఫ్రెండ్స్. ఇంకో 2 కప్, ఈ కప్పుతోటి 2 కప్పులు తీసుకున్నా మైదా. 1 కప్పు పెరుగు తీసుకుంటా. 2 కప్పుల మైదాకు 1 కప్పు పెరుగు, ఇంకా 1 కప్పు పెరుగు తీసుకోవాలి. ఇది మనం మిక్సీ చేసి పెట్టుకోవాలి ఫస్టే. ఒక గంట 2 గంటలు మిక్సీ చేసి పక్కకు పెట్టుకోవాలి. చాలామంది నైట్ చేసి అట్లా మ్యాగ్నేట్ చేసి కూడా నైట్ చేసి పెడతారు, మార్నింగ్ వేసుకుంటారు. నేను ఈవినింగ్ కోసం చేసిన కాబట్టి మధ్యాహ్నమే చేసి పెట్టిన. ఒక 2 గంటల ముందలా చేసిన. చూడండి, 2 కప్పుల మైదాకి 1 కప్పు పెరుగు, ఇంకొక కప్పు వాటర్ తీసుకున్నా. 2 కప్పుల మైదా, 1 కప్పు పెరుగు, 1 కప్పు వాటర్. మజ్జిగ అయితే 2 కప్పులు తీసుకోవచ్చు, గట్టి పెరుగు కదా, అందుకే 1 కప్పు తీసుకున్నా. ఇంకొక కప్పు నీళ్ళు పోసిన. నీళ్ళు పోసి ఇట్లా మనం మంచిగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి అన్నమాట. ఇది చూడండి, ఇలా బాగా ఇలా దాంతో ఇలా మనం ఎగ్ గిలగొట్టేది ఉంటుంది కదా, అలాంటిది స్టిన్నర్ తోటి బాగా గిలగొట్టుకుంటే మంచిగా సాఫ్ట్గా వస్తుంది పిండి. సాఫ్ట్ అవుతుంది. లిక్విడ్ కరెక్ట్ సరిపోయింది ఫ్రెండ్స్. చూడండి, కరెక్ట్ సరిపోయింది ఇది. ఇక ఇట్లానే ఉండాలి. ఎక్కువ లూజ్ ఉండొద్దు, ఎక్కువ గట్టిగా ఉండొద్దు. బోండా రాదనమాట. లూజ్ ఉంటే జారిపోద్ది, గట్టిగా ఉంటేనేమో రాదు. గట్టిగా ఉంటాయి బోండాలు. పెరిగేసుకోవాలి, ఎప్పుడైనా పెరిగేసుకోవాలి. నేను కొంచెం జీలకర్ర కూడా వేసిన, కొంచెం జీలకర్ర, కొంచెం ఓమ వేసిన. చూపించలేదు జీలకర్ర వేసిన. జీలకర్ర ఓమ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. మధ్యాహ్నం మనం లంచ్ టైం అయిపోయాక చేసుకున్నాం. ఇది ఈవినింగ్. చూడండి, మళ్ళీ కలిపితే ఎలా వచ్చింది, సాఫ్ట్ అయింది కదా. ఇది ఈవినింగ్. 1 స్పూను ఉప్పు, మనం టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలండి. ఉప్పు 1 స్పూన్ అని కాదు, మనం తినే తగ్గట్టు వేసుకోవాలి. ఉప్పు వేసినప్పుడు కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలి. వంట సోడా, ఇది సోడా అన్నమాట. వంట సోడా, తినే సోడా. ఇది మనం కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే అవి బోండాలు పొంగాలి కదా అండి, అందుకోసమే. బోండా పొంగటానికి కొంచెం సోడా వేసిన. ఒక స్పూన్ ఉప్పు. అది బాగా కలబెట్టుకోవాలండి. ఇది మనం ఎంత మిక్స్ చేసుకుంటే అంత బాగా ప్లమ్మీగా వస్తాయి అన్నమాట. చాలా బాగా వస్తాయి అట్లా. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్ పోసుకొని చట్నీ కోసం అండి, ఇది చట్నీ చేస్తున్నా కదా, దానికోసం చట్నీ కోసము మనం కడాయి తీసుకున్నాం కదా, దాంట్లో ఒక 4-5 పచ్చిమిర్చి. ఇది కారం లేదండి, అందుకోసం నేను కొంచెం ఎక్కువనే వేసిన, ఒక 5-6 వేసిన. పచ్చిమిర్చి వేయించుకొని మనం చట్నీ కోసం, బోండా చట్నీ కోసం, ఇడ్లీ దోశ చేసుకుంటే చట్నీ ఎలా చేస్తాం అలా బోండా చట్నీ కోసం కొంచెం మిర్చి, కొంచెం పల్లీలు, 5-6 మిర్చీలు వేసిన, పల్లీలు వేసిన. కొంచెమే కదా అది బోండా, అందుకోసమే కొంచెం పల్లీలు ఇవన్నీ వేయించుకోవాలి. బాగా ఫ్రై చేసుకొని మనం చట్నీ చేసుకుంటానికి ఫ్రెండ్స్. ఇది కొంచెం కొత్తిమీర, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేస్తే బాగుంటుందండి, మీరు కూడా వేయండి. చాలామంది కొబ్బరి వేస్తారు, శనగలు అంటే పల్లీలు, మేము శనగలు అంటాము. పల్లీలు, పచ్చిమిర్చి, కొబ్బరి కూడా వేస్తారు, కానీ నేను కొబ్బరి వేయనండి. ఎందుకో నాకు కొంచెం కొబ్బరి వేస్తే నచ్చదు, తినరు మా ఇంట్లో, అందుకోసం నేను కొబ్బరి వేయను. కొత్తిమీర వేస్తా ఫ్రెండ్. కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై అయినాయి, మనం ఇలా ఫ్రై చేసుకొని చట్నీ కోసం ఇప్పుడు అది కలిపినాం కదా, అది కలిపి పక్కన పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ అయ్యే లోపల ఇది మనం చట్నీ రెడీ చేసుకోవచ్చు. నాకు పల్లీ చట్నీనే ఇష్టం, పల్లీ చట్నీ చేస్తాం మేము ఎక్కువ. ఇవి వేయగాలి కదా ఫ్రెండ్స్, నేను అన్నీ ఒక్కసారి చేస్తాను. మిర్చి కొంచెం ఆయిల్ వేసి మిర్చి వేయగాక అది తీసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు వేరే కడాయి, నేను ఇదే కడాయిలో చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది కొంచెం ఖరాబ్ అయిపోయింది. ఇది ఇక నేను డీప్ ఫ్రైలకే ఇది యూజ్ చేస్తాను ఎక్కువ. కడాయిలో నూనె వేసుకోవాలి. కొంచెం డీప్ ఫ్రై కదా, కొంచెం ఎక్కువనే పడుతుంది నూనె. ఏం పర్వాలేదు, ఎప్పుడు తిన్నాం కదండి బోండాలు, మనం ఎప్పుడో తింటాం. ఇట్లా డీప్ ఫ్రై చేసుకొని
అది నూనె వేడేసరికి నేను చట్నీ చేద్దామని చట్నీ చేస్తున్నా. ఈ చట్నీ అంతా మనం మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక అది మిక్సీ పక్క పెట్టుకున్నాం కదా, ఇది ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అది బోండాకి నూనె వేడేసరికి మనం ఇది మిక్సీ చేద్దాం, చట్నీ చేద్దామని మిక్సీ పెడుతున్నా. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, పల్లీలలో ఉప్పు వేసుకోవాలి కదా చట్నీలకి, ఉప్పు వేసా. కొంచెం అంత వాటర్ వేసుకోవాలి. నేను వాటర్ తెస్తానికి వెళ్ళిన అనుకుంటా, అందుకోసమే కొంచెం లేట్ అయింది ఇక్కడ. చింతపండు వేయడానికి వెళ్ళిన. ఒక 2 రెక్కలు చింతపండు వేసుకోవాలండి. చింతపండు వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఇంకా కొంచెం వాటర్ అట్లా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పెడతాను అనమాట. కొంచెం మిక్సీ పట్టి మళ్ళీ కొంచెం గట్టిగా ఉంటే మళ్ళీ ఇంకా కొంచెం వేసుకోవచ్చు, మళ్ళీ మిక్సీ పట్టుకోవచ్చు అనమాట. కొంచెం వేసుకోవాలి. ఎక్కువ ఒక్కసారి వేస్తే లూజ్ అయిపోద్ది కదా చట్నీ. ఇగో ఎంత అయిందండి, చాలు మాకు కొంచెమే కదా బొండాలు కూడా. ఇది చట్నీ అయింది. ఈ చట్నీ రెడీ. ఇప్పుడు మనకు చట్నీ రెడీ అయింది. చట్నీ తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు బొండాలు వేసుకోవాలి. చూడండి బొండాలు వచ్చినాయా కాలేదని ఫస్ట్ ట్రై చేస్తున్నా. కొంచెం నూనె బాగా వేడి కావాలండి. వేడైతేనే అవి మంచిగా పొంగి పైకి వస్తాయి, లేకపోతే అతుక్కుంటాయి అన్నమాట. అవి వస్తున్నాయి చూడండి. నూనె వేడైంది, ఇలా పైకి వస్తాయి అన్నమాట. నూనె వేడేయంగా వేస్తేనే పైకి వస్తాయి. ఇది మా కడాయి కొంచెం డీప్ ఎక్కువ ఉందన్నమాట. ఎలుపున్న కడాయిలకైతే బాగుంటుంది, పెద్దగా మంచిగా వస్తాయి. ఇలా వేసుకుంటే ఇలా పైకి వస్తూనే ఉంటాయి, తేలుతాయి అన్నమాట. నూనె వేడైతే, నూనె వేడి లేకుండా అట్లా కిందనే ఇట్లా గట్టిగా ఉండిపోతాయి. చూడండి ఎలా అవుతున్నాయో, చూడండి అయినాయి. ఇలా మనం ఇలా అయినాయి. ఇది మైసూర్ బోండా అంటారు ఫ్రెండ్స్. మైదా పిండితో చేస్తారు. ఇది మైదా పిండి కూడా అంత తినొద్దు, డీప్ ఫ్రై కూడా ఎక్కువ తినొద్దు, కానీ అప్పుడు చేస్తాం కదా మనం, అందుకోసమే. చాలా బాగా వచ్చినాయండి. ఆ రోజు సాయంత్రం ఎప్పుడు మేము తినట్లేం కదా, కొంచెం చేద్దామని చేసా. చాలా బాగానే చూడండి, మంచిగా వచ్చినాయి. మీరు అనొచ్చు ఇది ఆయిల్ ఫుడ్ కదా అని. అవును, ఆయిల్ ఫుడ్డే, కానీ ఎప్పుడు తినాం కదా, మనం ఎప్పుడో తింటాము. మీరు కూడా ఎప్పుడైనా చేసుకోండి, పిల్లలకి ఇట్లా తినొచ్చు. సండే అంటే ఇన్సిడెంట్గా మనం ఎప్పుడైనా దోశ పిండి, ఇడ్లీ పిండి ఇంట్లో లేనప్పుడు ఇది కలుపుకొని అలా కూడా వేసుకోవచ్చు. ఎమ్మట కలుపుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా మంచిగా పొంగుతాయి బోండాలు. నేను కొంచెం వేస్తున్నా, పెద్దగా కూడా వేస్తారు, చాలా పెద్దగా కూడా వస్తాయి, కానీ నేను చిన్నగానే వేస్తున్నా. చూడండి ఎలా ఉంటాయో. మీరు కూడా నాకు కామెంట్ చేసి పెట్టండి ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్లో ఎలా వచ్చినాయో. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటాయి, తినండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, టేస్టీ ఉంటుంది. హలో, ఏం చేస్తున్నావు మని? బోండా చూడు, సూపర్ వస్తుంది, బాగుంటుంది. ఏంది మరి స్పెషల్ ఎలా? ఈరోజు సాయంత్రం వంట చేసేది లేదు మనకు, ఇదే తిందామని. హలో, ఇక్కడ మా వారు అడుగుతున్నారు స్పెషల్ చేసి పెడుతున్నావు, ఏం చేస్తున్నావు మనీ అని. అంటే అప్పుడే వచ్చినారు, అడుగుతుంటే నేను చెప్తున్నా బొండాలు వేస్తున్నాను. ఇవాళ ఏంటి బొండాలు వేస్తున్నావు అంటున్నారు అనమాట. అంటే ఏం లేదు, ఉత్తగానే అలా వేస్తున్నాను. చాలా బాగున్నాయి, అడిగితే చెప్తున్నా, అందుకోసం ఎప్పుడు ట్రై చేయవు కదా, ఎలా చేస్తున్నావు అని. లేదు, ఈరోజు చేద్దాం అనుకుంటా. ఇంట్లో పెరుగున్నది, మైదా తింటుంది అనమాట. ఒకరోజు కొంచెమే కదా చేస్తున్నా, అదే చెప్తున్నా. హైదరాబాద్ కదా, ఎప్పుడు ఒకటి చేస్తూనే ఉంటావు, అన్ని వెరైటీగా అని అంటున్నాను అనమాట. ఒకరోజు కదా అలా మాట్లాడుతున్నా తోటి, అట్లా చూడండి. బాగుంది. ఇప్పుడు మనం చట్నీ తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు చట్నీ మిక్సీ పట్టింది, అది తాలింపు వేయాలి. అది తాలింపు వేసుకుంటే ఇంకా రెడీ, తినొచ్చు, రెడీ అయినట్టే. కొంచెం ఆయిల్ వేసుకొని, ఇందాక మనం శనగలు మిర్చి వేసిన దాంట్లో కొంచెం శనగపప్పు, జీలకర్ర, మెంతులు కొంచెం అలా పోపుకి వేసుకున్నాం. తాలింపు వేసుకొని అది కొంచెం చిటపట అన్నాక నేను కొంచెం పసుపు కూడా వేస్తాను. చూడండి, కొంచెం చిటపట అన్నాక కరివేపాకు వేయాలి కదా,
పోపులో అప్పుడే బాగుంటుంది, కరివేపాకు వేస్తేనే బాగుంటుంది టేస్ట్. ఆ స్మెల్ అది వేరు. కొంచెం పసుపు వేస్తా అండి నేను, కొంచెం పసుపు వేయాలి, కొంచెం వేస్తే మంచిది, హెల్త్కి కూడా మంచిది, కొంచెం కలర్ కూడా వస్తుంది. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం అది మిక్సీ చేసింది ఉన్నదిగా శనగలది పల్లీల చట్నీ, అది ఇందులో పోసుకొని తినడమే. సూపర్ సూపర్ టేస్టీ. అగ్గా వా వా సూపర్. పల్లీల చట్నీ సూపర్ ఉంటుందండి. ఎమ్మి ఎమ్మి బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చెప్పండి ఎలా ఉంటుందో. తిని రెండు చూపించా కదండి, అందుకే కొంచెం వీడియో ఎక్కువైంది. అంటే పల్లీల చట్నీ బోండాలు కదా, అందుకని ఈ బోండాలు, ఇది పల్లీల చట్నీ, రెండు ఫ్రెండ్స్. చట్నీ కూడా వచ్చింది ఇంట్లోనే, మనకు బోండాలు కూడా వచ్చినాయి. ఒక్కటే వీడియోలో రెండు వచ్చినాయి. సూపర్ సూపర్ బాగుంది. చూడండి ఎలా ఉందో చట్నీ, బోండాలు. మీరు కూడా ట్రై చేయండి, తినండి, చూసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అందరికీ నా వీడియో చూసి సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగా సపోర్ట్ చేయండి నాకు. మీకు ఎలా ఉన్నదో నాకు కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. షార్ట్స్ చూస్తున్నారు, పెద్ద వీడియోలు చూస్తున్నారు, అందరికీ సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. నాకు ఏది ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.